అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! సో, ఇది ఏంటంటే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందనమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏటా మనకి రూ. 20,000 అనేవి ఇస్తామని తెలపడం అయితే జరిగింది కదా! అందులో మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున 18 విడతల కింద అయితే విడుదల చేసిందండి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 అనేవి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామందికి సందేశం అయితే ఉంది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. మొన్న జరిగిన బడ్జెట్ మీటింగ్‌లో కూడా ఏంటంటే, ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి అంటే రైతులకి ఎవరికైతే మేలు చేకూరాలనుకుంటున్నారో సో, వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, దీనివల్ల ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, ఖచ్చితంగా ఏంటంటే అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలనమాట. అలాగే బ్యాంక్ సంబంధించి ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే ఎన్‌పీసీఐ లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు అర్హులైనా గానీ మీ యొక్క ఖాతాలో డబ్బులనేవి అయితే జమ కావనమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే మీకైతే డబ్బులనేవి అయితే జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి కానీ మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.